గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఈరోజు భోగి అనమాట. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ భోగి. అండ్ భోగి సంక్రాంతి కనుమ 3 days కదా. సో మ్యాక్స్ ఈ 3 days మొత్తం ఈ ఒక వీడియోలో షూట్ చేయడానికి ట్రై చేస్తే కనుమ మేమేమంత సెలబ్రేట్ చేసుకోము. సో ఈరోజు కూడా ఏముండదు, జస్ట్ గొబ్బమ్మలు పెట్టి ఇంకా అమ్మమ్మ స్పెషల్ పులగం తీస్తుంది అనమాట, అంతే. అండ్ రేపు వచ్చేసి యాక్చువల్ ఫెస్టివల్ అనమాట, మాకు నోములు ఉన్నాయి. సో మా అత్తయ్య మా పెద్ద అత్తయ్య వాళ్ళందరూ నోముకుంటారు. సో అదంతా మీరు ఈ వ్లాగ్లో చూడబోతారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను భోగి వ్లాగ్ ఇంకా సంక్రాంతి నోముల వ్లాగ్ అంతా నేను పెట్టినా అనమాట. చూడని వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం 8:56 అయింది. ఇప్పుడే బాగా చేసి వచ్చిన, అసలు ఫుల్ ఘోరం చలి పెడుతుంది, అసలు ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది. అండ్ మీరు ఎక్కడి నుంచి సెలబ్రేట్ చేసుకుంటారు, లైక్ అమ్మమ్మ ఇంట్లో, నానమ్మ ఇల్లు, లేకపోతే మీ ఇంట్లో నుంచి సెలబ్రేట్ చేసుకున్నారా నాకు కమెంట్ చేయండి. సో ముగ్గులు అంతా మార్నింగ్ వేసేసారు. సో నేను చూపిస్తాను మ్యాక్స్ నాకు పాసిబుల్ అయితే ఏ ముగ్గు వేసారు ఏంటి అన్నది. ఇంత కూడా వద్దా అని భోగి రోజు మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పులగం వండుతారనమాట. లైక్ మా ఇంట్లో అందరూ హాట్ పులగం తింటారు. అంటే దాంట్లో చింతకాయ బజ్జీ అట్లా పెట్టుకొని తింటారనమాట. బట్ నాకైతే చిన్నప్పటి నుంచి స్వీట్ పులగం అలవాటు. మా ఇంట్లో స్వీట్ పులగమే చేస్తారు. అమ్మమ్మకి రాకున్నా నా కోసం కష్టపడి నేర్చుకొని స్వీట్ పులగం చేసింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. హ్యాపీ భోగి, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అడ్వాన్స్ చెప్పాలి ముందు రోజు కాబట్టి. నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు సంక్రాంతికి? ఇంకేంది, నేనే పెద్ద గిఫ్ట్ అనాలి నాకు నువ్వు. షిట్. మళ్ళీ ఇప్పుడు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు సంక్రాంతికి? సో పొద్దు నుంచి అసలు నేను ఏం రికార్డ్ చేయలేదు. ఓవర్ యాక్షన్ ఆఫ్రానా. కొబ్బమ్మలు చేసిన తర్వాత మంచి ఫుడ్ తిన్నాం అనమాట. లంచ్ మంచిగా ప్రిపేర్ చేసిన ఈరోజు మహి కోసం. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ చేయలేదా? అదేం చేసిన కదా. దాని తర్వాత మహి తినేసి షాప్కి వెళ్ళిపోయాను. నేను వచ్చి పడుకున్నాను అనమాట. ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళాం. అది రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఐ డోంట్ నో వై మంచి ఫుడ్ తినేసరికి మర్చిపోయాను అనుకుంటా. సో ఇప్పుడు మంచి ఆలు పరోటాస్ చేసుకుంటున్నాం, భోగి స్పెషల్ అనమాట. సో నేను హాయ్ గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో కొంచెం లేట్ అయింది, ఐ డోంట్ నో, నిద్ర పట్టేసింది, అలారం కూడా ఎందుకు మోగలేదు. సో ఇప్పుడైతే ఫాస్ట్ వెళ్ళి గొబ్బమ్మలు చేయాలి. అండ్ ఈరోజు నోములు ఉన్నాయన్నమాట. సమ్ 12-12:30 అరౌండ్ ఆ టైంకి కొంచెం పని ఉంటుంది అక్కడ. సో గొబ్బమ్మలు అంతా అయిపోయాక వచ్చి రెడీ అవుతాను అనమాట. ఒక మంచి అవుట్ఫిట్ తీసుకున్నా. సో ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేస్తా. అండ్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. లైక్ చాలా మంది దగ్గర ఉంది, బట్ ఎందుకు ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాంట్ ట్రై. సారీ, ఫోన్ అంతా అటు ఇటు అవుతుంది. సో నాకు ఎందుకు ఆ డ్రెస్ ట్రై చేయాలనిపించింది. సో ఫస్ట్ అయితే వెళ్ళి గొబ్బమ్మలు చేసేసి పైకి వచ్చేద్దాం. అండ్ ఐ డోంట్ నో, నేను నిన్న ఎందుకు వ్లాగ్ రికార్డ్ చేయలేదు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నేను మంచిగా ఫుల్ డే వ్లాగ్ అంతా చేద్దాం, ఏం చేస్తాం ఏదో చాలా థింగ్స్ అయ్యాయి అనమాట. మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, మంచి ఫుడ్ తిన్నాము. నేను తిన్నాక మంచిగా పడుకొని ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళేసి వచ్చాము అనమాట. అదంతా ఎందుకు రికార్డ్ చేయలేదు ఐ డోంట్ నో, మర్చిపోయినా. ఈ రోజైనా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. భోగి మేము అంతేం సెలబ్రేట్ చేసుకోము. యాక్చువల్‌గా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే భోగి పళ్ళు పోసుకుంటారు. బట్ మా ఇంట్లో వదిన వాళ్ళ పిల్లలకి ఆల్రెడీ వదిన వాళ్ళ ఇంట్లో పోస్తున్నారు కాబట్టి మా ఇంట్లో అంత హడావిడి ఏమి ఉండదనమాట. లైక్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఉంటది. సో నేను మార్నింగ్ లేసి కొంచెం కష్టపడి పూలతో ఇట్లా డెకరేట్ చేద్దాం అనుకున్నా. నాకు ఇట్లాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ కార్తీక మాసం అయితే ఎవ్రీ డే చేసేదాన్ని. లిటరల్లీ ప్రతి సింగిల్ డే చేసేదాన్ని అనమాట. ఒక 1 అవర్ కష్టం అనమాట ఇదంతే. ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ చేసేదాన్ని కార్తీక మాసంలో, లైక్ దీపాలు పెట్టొచ్చని. సో ఈరోజు కూడా అంతే, దీపాలు పెట్టేద్దామని చెప్పేసి ఈ ప్లాన్ అంతా. లైక్ నోములు ఉన్నాయి కదా, ఎవరైనా వస్తే బాగా కనిపించడానికి. సో నా 1 అవర్ కష్టం మొత్తం ఇదే. సింపుల్గానే ఉండుండొచ్చు, బట్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంక ఇట్లాంటివి ఫర్దర్గా కూడా చాలా ట్రై చేస్తుంటా. సో అవన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటా. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి చూడండి. ఇంకా నేను నెక్స్ట్ రెడీ అయిపోయి కిందికి వచ్చేసిన అనమాట.
ఇట్లా ఒకసారి ఇక్కడ హాయ్ చెప్పు. ఇట్లా కట్టేదికి ఇంకా మనకు హాయ్ చెప్పు అక్కడ. హాయ్. ఆల్రెడీ ప్రీవియస్‌గా పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్‌లో చెప్పినా అనమాట. మాకైతే సంక్రాంతికి నోములున్నాయని చెప్పేసి. సో, ఇక్కడ మా అత్తయ్య నోముకుంటుందనమాట. మెయిన్‌గా రెడ్ కలర్ శారీ కట్టుకొనే నోముకోవాలంట. సో, ఇప్పుడు మా అత్తయ్య ఎట్లయితే చీర కొంగుతో ఇట్లా చేస్తుందో సేమ్ అంతే నోముకోవాలి. అంతే ఏముండదు. మనం ఏమేమైతే తీసుకున్నామో, ఏమేమైతే నోము వేరే వాళ్ళకి ఇద్దామనుకున్నామో సో, అట్లా చేస్తున్నారనమాట. ఈసారి సంక్రాంతి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళగౌరి నోము కూడా నోముకోవాలంట. సో, 2 నోములు జనరల్‌గా ఎప్పుడు నోముకునేదొకటి అండ్ ఇదొకటనమాట. సో, ఈ నోములంతా వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటారు. అండ్ వాళ్ళ ఇంటికెళ్ళి కూడా మనం తెచ్చుకుంటాం అనమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసిన. చూడని వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఎళ్లి చూడొచ్చు. చామంతి పువ్వు మాలయమా ఎంత సకరిదమ్మా కాశీ గౌరమ్మ ఏ వేళ రుసిన నీ పూజలమ్మ ఏ ఒక్క రుసిన శృంగారమమ్మ మల్లెపూలు మాలాలయమ్మ మల్లెపూలు మాలాలయమ్మ ఎంత సకరిదమ్మ కాశీ గౌరమ్మ ఏ వేళ రుసిన నీ పూజలమ్మ ఏ ఒక్క రుసిన శృంగారమమ్మ గన్నీరు ఊరు గంటాలోయమ్మ గన్నీరు ఊరు గంటాలోయమ్మ ఎంత సకైదమ్మ కాశీ గౌరమ్మ ఏ వేళ చూసిన నీ పూజలమ్మ ఏ వంక చూసిన శృంగారమ్మ కోట లోపలి కోట ఘనమైన కోట కోట లోపలి కోట ఘనమైన కోట పచ్చి టెంకాయలు పలహారమమ్మ పచ్చి టెంకాయలు పలహారమమ్మ ఎంత సకైదమ్మ కాశీ గౌరమ్మ ఏ వేళ చూసిన నీ పూజలమ్మ ఏ వంక చూసిన శృంగారమమ్మ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అది వెజ్జే నాన్న. జస్ట్ గారెలంతే. బాగున్నాయా? ప్రేమతో నేను చేసిన అందుకనే బాగున్నాయి కదా. ఇంకా మహి ఫుడ్ తినేసాక కొంచెం సేపు ఫోటోషూట్ అంతా చేసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామనమాట. పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఇక్కడ కూడా నోములు అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంకా వదిన పిల్లలు వచ్చారు కదా వాళ్ళని కలవడానికి వెళ్ళామనమాట. సో, అక్కడ కూడా నోములు ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి. యాక్చువల్‌గా అయితే ఈ క్లిప్పింగ్ రాగా పెట్టొచ్చు. బట్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఎందుకంటే మేము ఫోన్‌లో చూసి సాంగ్ పాడుతుండే అనమాట అమ్మవారి దగ్గర. సో, అక్కడ కూడా నివాళిచ్చేసి ఇంకా నెక్స్ట్ లంచ్ చేయడమే. నోముకునేంత వరకు ఫుడ్ అయితే అస్సలు తినకూడదనమాట. సో, ఇంకా మన ఇష్టం ఏ టైంకైనా నోముకోవచ్చు. మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఇంకా ఈవినింగ్ అట్లా మా చిట్టి బంగారం వదిన పిల్లలందరూ ఇంటికొచ్చేసారు. సో, అట్లా టైమ్ పాస్ అయితున్నాయనమాట. ఇంకా పిల్లలుంటేనే పండగలా అనిపిస్తది నాకైతే. లేకపోతే ఇంట్లో బోర్ అంటే బోర్ ఉంటది. ఇంత ఘోరంగా ఎంజాయ్ చేసినామో జస్ట్ బయటికెళ్ళకుండా జస్ట్ ఇంట్లో పిల్లల వరకే చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసినామనమాట. అండ్ మేమైతే కనుమ అంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోము. నార్మల్ డే అనమాట కనుమ అంటే మాకు. ఇంక ఈవినింగ్ నేను, మహి, షారున్ కలిసి మోర్‌కెళ్ళామనమాట. లైక్ చాక్లెట్స్ అవి ఇవి తీసుకుందామని చెప్పేసి. సో, ఇంకా మోర్ నుంచి ఇంటికొచ్చేసాం. అంతే ఇంకా ఈ 2 డేస్ అయితే చాలా మంచిగా గడిచినాయనమాట. మీరు మీ సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసుంటే థాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాహ్! ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బాయ్ మరి.